ఈ మనుషులలో దేవుని చిత్తం జరగాలంటే భూమి మీద ఒక రాజధాని కావాలి. అర్థమవుతుందమ్మా? స్తోత్రం చెప్పండి. భూమి మీద ఏం కావాలి? ఆ రాజధానే యెరూషలేము పట్టణం. అందరితో ఆగకుండా నీ దేహములో దేవుని చిత్తము జరగాలి. నీ దేహం అంతటిలో ఏం జరగాలి? దేవుని చిత్తం దేవుని చిత్తం జరగాలంటే నీలో కూడా ఒక రాజధాని పెట్టాడు దేవుడు. ఏమా రాజధాని? హృదయం. అందుకే నీ హృదయం అనే తలుపు నొద్ద నుంచి తట్టుతుంది. ఎందుకంటే ఆ కార్యాలయము దేవుని హ్యాండ్ ఓవర్ అవ్వాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్నొచ్చును? 13. మరే తల ఉందనుకో, రోజు దువ్యం అనుకో, ఏం పడదు. దోవపోతే ఏమైందండి? తల దోవపోతే ఏమైంది? అది చిక్కుబడింది. కాబట్టి తల తనంగానే రావాలంటే ఏం చేయాలా? కంపల్సరీ రోజు బైబిల్ కూడా అట్లా తీయంగానే వాక్యం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? రోజు తిరగేయాల బైబిల్. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళాడు పడైతే తిరగదు బైబిల్. ఏం చదువుకున్నాం? లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి. ఎగ్జాంపుల్కి ఒక 13 పాపాలు చెప్పాడు దేవుడు. వింటున్నారు నా మాటలు? స్తోత్రం చెప్తారా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? 13 కాదు, ఎగ్జాంపుల్ చెప్పాడు. సూచాయిగా మచ్చుకు నీ హృదయంలో నుండి 13 రకాల పాపాలు వస్తున్నాయి అయ్యా. ఈ పాపాలు నీ దేహం అంతటిని పాడు చేస్తున్నాయి అయ్యా. ఈ దేహమును బాగు చేయాలని నేను కాన్సెప్ట్ పెట్టుకున్నా. నీ దేహమును బాగు చేయాలంటే నాకు ఫస్ట్ కావాల్సింది నీ హృదయము. స్తోత్రం. నాకు ఫస్ట్ కావాల్సింది ఏం చెప్పండి? కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పచెబితే అప్పుడు హృదయంలోనికి దేవుడు అడుగు పెడతాడు. స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలోనికి అడుగు పెట్టినాక నీ హృదయంలో ఉన్న ఈ చెడు అంతటిని పారద్రోలితే, హృదయం అంతా దేవుని కంట్రోల్లోకి వస్తే నీ దేహం అప్ టు బాటం దేవుని కంట్రోల్లోకి వచ్చేసింది. మరి వచ్చిద్దో రాదో అది నీకే వదిలేస్తాం. ఇప్పుడు యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడంటే భూమి అందంతటా ఉన్న మనుషులందరూ కూడా దేవునికి వేరైపోయారు. దేవుని ఒక దారి వెళుతుంటే వేరే రూట్ వెళ్ళిపోతున్నారు. మనకు కూడా చూడండి, దేవుని చిత్త ప్రకారం ఎవరైనా పాస్టర్ చర్చ చేశాడు అనుకోండి, ఆడి కాస్త బాగున్నాడంటే పక్కన కూడా చర్చ చేస్తాడు. దేవుడు ఒక ప్లాన్ వేసి ఒకరిని నిలబెడితే సాతాను ఇంకొకరిని అక్కడ పెడుతుంది. కాబట్టి యెరూషలేమును దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? భూమి మీద ఉన్న మనుషులందరూ పరిశుద్ధులు అవ్వాలి. స్తోత్రం. నీ హృదయమును దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? అప్ టు బాటం నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుని స్వాధీనంకి వెళ్ళాలి. చెప్పండి కూడా మైపరచండి. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి సాధకం చేయబడాల, అభ్యాసం చేయబడాల. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14. రైట్. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు ఎంతకాలం సంకలేసి తిరుగుతారు? తల్లి పిల్లల్ని పద్దాక సంకలేసుకుని తిరిగిద్దా? గాడి దెల్లు పెరిగావు ఇంకా సంఖ ఎక్కుతావేరా దగ్గర అని బాధిద్దా లేదా? మరి దేవుడు ఎన్ని సంవత్సరాలు మోయాలి నిన్ను? దేవుడు ఎంతకాలం నేను సంకనెత్తుకోవాలి? అయ్యా నా మీద జాలి చూపించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను ప్రేమించయ్యా, నన్ను దీవించయ్యా. పద్దాకిదే ఏడుపా? నడక నేర్చుకో, పరిగెత్తు, దేవుని కొరకు పరుగుల్ది. నీ హృదయమును దేవునికిచ్చే. నీ హృదయములో దేవుడు వచ్చినాక అది శుద్ధి చేయటం ప్రారంభించి అప్ టు బాటం నీ దేహం అంతా పవిత్రమైపోవాలి. అందుకు దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు.
యెరూషలేమును కోరుకున్నాడు. మనిషిలో ఏం కోరుకున్నాడు? హృదయాన్ని కోరుకున్నాడు. రైట్, కోరుకున్నాడు. దావీదు సంపాదించాడు. సొలొమోను చేత దేవుడు ఆలయం కట్టించాడు. సొలొమోను చేత దేవుడు ఆలయము, అమ్మయ్య చాలా సంతోషం వేసింది. మాకిన్నాళ్ళు మా ఊర్లో మందిరం లేదు, మా ఊర్లో మందిరం లేదు. మగోళ్ళు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, సాహసం చేశారు, మొత్తానికి మందిరం కట్టారు. పండగ చేసుకుంటే ప్రతిష్ట చేతిమి. తీరా చూస్తే ఆడ పోటీ పడే, చీరల కోసం పోటీ పడే, కుర్చీల కోసం పోటీ పడే, మైకుల కోసం పోటీ పడే, వాక్యం చదవడం కోసం పోటీ పడే. యెరూషలేములో దేవుడు అంత ప్లాన్ చేసి 1000 సంవత్సరాలు ఓపిక పట్టి దావీదు చేత యుద్ధాలు చేపించి తీరా యెరూషలేమును సంపాదించి సొలొమోను చేత మందిరం కట్టిస్తే దేవాలయంలో పోటీ వచ్చేసింది ఒకరికొకరికి. దేవుని చిత్తమును జరిగించడం పక్కన పెట్టేశారు. అమ్మయ్య ఈడు పోయాడులే, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈడు బాగా చేస్తాడులే, కొత్త పాస్టర్ వచ్చాడు బాగా చేస్తాడు అనుకుంటా ఈడు దద్దం ఆడు తాత ఆడు. ఒకటి తర్వాత ఒకడైతే డైరెక్ట్గా అసలు దేవాలయం తలుపులే మూసేసి. ఎవరైనా ఒక ఆయన వచ్చి దేవాలయం యొక్క తలుపులు మూసేశాడు. ఎవరైనా? ఆహాజు రాజు, హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు రాజు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్న బంగారం ఎత్తడి మొత్తం తీసి, దేవాలయంలో ఉన్న బంగారం ఎత్తడి అంతా తీసి అష్షూరు రాజుకి ఇచ్చి దేవాలయం తలుపులు క్లోజ్ చేసి పడేశాడు. దేవుడు కోపం రాకుండా ఉంటుందా? చెప్పరేంది నాకు? దేవుడు కట్టించింది ఎందుకంటే దేవాలయంలో పవిత్రమైన ఆరాధన జరగాలి. స్తోత్రం. దేవాలయం ఎందుకు? దేవుని చిత్తం జరగాలి. కానీ యెరూషలేములో దేవుని చిత్తము ఎంత బాధేస్తా చూడండి, ఎంత కష్టపడుతున్నాడో చూడండి. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడో చూడండి. ఎన్నిసార్లు పొరపాట్లు జరిగినా నా బిడ్డలే, నా కుమారుడేలే, నా కుమార్తెలే అని ఆయన సమర్థించుకుని మళ్ళీ ఆయన నీ దగ్గరకు వచ్చి మళ్ళీ బాగు చేసి, ఏమండి క్రీస్తుపురం 950లో దేవుని మందిరం కడితే 586 వచ్చేదాకా ఎవడు మారు మనసు పొందాల? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 950లో దేవుడు ఆలయం కట్టించాడు సొలొమోను చేత. 586లో దేవాలయం కూల్చేశాడు. 950వ సంవత్సరంలో దేవుడు ఆలయం కట్టించాడు. 586లో దేవాలయము కూల్చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 350 సంవత్సరాలు ఓపిక పట్టాడు దేవుడు. యెరూషలేమును కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడు? అబ్రాహాము కాలంలో యెరూషలేము నాది అన్నాడు దేవుడు. దావీదు కాలంలో యెరూషలేము సొంతం చేసుకున్నాడు. అంటే 1000 సంవత్సరాల గ్యాప్. అబ్రహాము క్రీస్తుపురం 2000, దావీదు క్రీస్తుపురం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు పట్టింది దేవుని స్వాధీనంలోకి వెళ్తాను యెరూషలేం. మరి నువ్వు వచ్చావో లేదో నాకు తెలియదు దేవుని దగ్గరికి. ఎంత ఓర్పు, ఎంత దీర్ఘశాంతం దేవుడిది, ఎంత తదేక దృష్టి. నువ్వు తప్పు చేస్తున్నా ఇంకా పర్లేదు నా బిడ్డే, పర్లేదు నా కుమార్తె, పర్లేదు నా కుమారుడే అని ఆయన సమర్థించుకుంటూ 1000 సంవత్సరాలు తిరిగాడండి యెరూషలేం చుట్టూ. ఎట్టకేలకు దావీదు వల్ల యెరూషలేమును సంపాదించాడు. ఆయన కొడుకు చేత దేవాలయం కట్టించి ఎడమ లేదండి, కొడుకే తప్పు చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వరుసగా ఒక్కొక్కడు తప్పు చేసుకుంటూ వచ్చి ఆహాజు అసలు దేవాలయం తలుపులే మూసేశాడు. రఫ్గా 350 సంవత్సరాలు చెడిపోయింది. మళ్ళీ అసలు దేవుడు పవిత్ర పరిచి దేవాలయం అని అనుకుంటే ఆ దేవాలయమును కంపు పట్టించారు జనం. యెరూషలేం చర్చి ముందే కూర్చొని బూతులు తిట్టుకుంటున్నా. ఎక్కడ తీరకుండా చూడండి సమాజంలో. నేను చెప్తున్నా, కరెక్ట్గా చర్చి దగ్గర అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చుంటారు. నానా చెత్త ప్రవర్తన అంతా ఆడే ఉంటుంది. కావాలంటే చూడండి, కనీసం చర్చి ఎదురని ఉంటుంది రచ్చబండ. ఒరే ఇది పవిత్రమైన ప్లేస్ రా, ఈ పవిత్రమైన ప్లేస్లో ఏందిరా మనం మాట్లాడుకునేదాన్ని. ఆ ఆవరణము దాటి బయటికి వెళ్ళరు ప్రజలు. ఏ ఊర్లోనైనా ఉంటాడా దేవుడా? నువ్వు అనుకోవటమే దేవుడు ఉంటాడని. 350 సంవత్సరాలు గిర్రం తిరిగి వచ్చేటప్పటికి ఇజ్రాయేలీలు యెరూషలేము దేవాలయమును పాడు చేసి పడేశారు. దేవునికి కోపం రాలా? వచ్చేం చేశాడంటే యెరూషలేము దేవాలయాన్ని వేరేవాడికి అప్పచెప్పాడు. ఆ దేవుడు ఎవరైనా? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. యెరూషలేము దేవాలయం కట్టినాక సుమారు 350 పైచిలికే 350 సంవత్సరాల దాకా ఏమైపోయింది యెరూషలేములో ప్రజలు?
వాళ్ళు చెడిపోయింది కాక దేవాలయమును కూడా పాడు చేసేసారు. నేను మీకు ఉపయోగకరంగా ఉంటుందని దేవుని మందిరం నేను ఇస్తే మీరు దాన్ని పాడు చేస్తే ఇంకా ఆడెందుకు ఉంటుంది? అది ఆడెందుకు ఉంచుతాను నేను? అందుకు ఇర్మియా భక్తుని ద్వారా చెప్పాడు, ఈ పట్టణము 70 సంవత్సరాలు నిర్జనముగా ఉంటుంది. ఆమేన్. ఏముంటది? ప్లస్ జనం ఉండరు. షిలోహు ప్రార్థనా మందిరం పోయా, యెరూషలేము ప్రార్థనా మందిరం పోయా, ఇంకేం కాపాడుకున్నారు భక్తులు? నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో విలువైన సందేశాలు చెబుతుంటే వాటి మీద దృష్టి లేక అన్ని రకాలైనటువంటి ఆలోచనలు పోతుంటే దేవుడు ఎందుకు ఉంటాడు, దేవుడు ఎందుకు పని చేస్తాడు నీ దగ్గర? నీ మీద ఎంత దృష్టి పెట్టాడో ఒక్కసారి యెరూషలేమును ఆలోచన చేస్తే నీకు అర్థమైంది. నీ మీద అంత దృష్టి ఉంది దేవుడికి. నీ పట్ల దేవుడు అంత దీర్ఘశాంతం వహించి నీ కొరకు సంవత్సరాల తరబడి నీ చుట్టూ తిరుగుతున్నాడు. దేవుడు నిన్ను ఇంకా పవిత్రపరచుకోవాలి, నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీకు రూపం రావాలి. వచ్చిద్దని దేవుడు ఆలోచన చేస్తే ఆ రూపం కాస్త పోయా. యెరూషలేము ప్రజలకు దేవుడు అంటే ఏంటో తెలియట్లేదు, దేవుడు భయం అంటే ఏంటో తెలియదు, దేవుని మర్యాద ఏంటో తెలియదు. కాబట్టి వీళ్ళ మధ్య ఒక దేవాలయం కడదాం, ఈ దేవాలయం ద్వారా వీళ్ళు పద్ధతులు నేర్చుకుంటారని దేవుడు ఆశపడ్డాడు. కానీ ప్రజలు పక్కన పెట్టేశారు. పందుల ముందు ముత్యములు చల్లొద్దు అన్నాడు. ముత్యములు, డైమండ్స్, ముత్యములు చల్లొద్దు. దేని ముందు? పందుల ముందు. చల్లితే ఏమైపోద్ది? వాటికి అటు విలువ తెలియదు. దేవుని వాక్యం యొక్క విలువ తెలియని ప్రజలలో దేవుని వాక్యం నాటొద్దు. కాబట్టి యెరూషలేము పట్టణమును సంపాదించింది మీ కొరకే, యెరూషలేము పట్టణములో దేవాలయము కట్టించింది మీ కొరకే. ఇప్పుడు ఆ దేవాలయమును మీరు సద్వినియోగపరుచుకుని నా బిడ్డలుగా మారిపోండని దేవుడు హితవు పలికితే ఆ దేవాలయమును కూడా పాడు చేశారండి మన ఘనులు. అది మందిరమే ఇది మందిరమే అనుకోమాకండి. మందిరం అంటే ప్రత్యేకంగా ఉండదే మందిరం. ఆమేన్. మందిరంలో పవిత్రత ఉంటేనే మందిరం. హల్లెలూయా. మందిరంలో దేవుడు ఉండగలగాలి. ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది. సమీపముగా ఉండు దేవుడనేనా, దూరముగా ఉండు దేవుడను? నీకు సమీపముగా ఉన్నట్టే ఉంటాడు దేవుడు. ఎప్పుడు సిగ్నల్ కట్ అయితో తెలియదు. ఎందుకు కట్ అయిదంటే నిన్ను హెచ్చరించి 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 చాలాసార్లు నిన్ను క్షమించి 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 నువ్వు మారతావని ఎదురు చూసి 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 దేవుడు పెట్టుకున్న టైం దాకా చూసి ఆ టైం దాకా కూడా నువ్వు మారలేదంటే నీలో నుండి పక్కకు వచ్చేస్తాడు. మనకున్న జబ్బు ఏంటంటే లూసిఫర్కు పట్టిన గతే మనది కూడా. లూసిఫర్కు పట్టిన పిక్సే. నేనెందుకు గొప్పగా కనపడకూడదు సంఘంలో? నన్నెందుకు గొప్ప అనకు మీరు? నాకెందుకు పేరు రాదు? పేరు ప్రతిష్టల మీద పాకులాట తప్ప దేవుని సన్నిధిని ఉపయోగించుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మారదామన్న సంకల్పం రావటం లేదు. పాకులాట, వెంపర్లాట, కొట్లాట, నేను 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 నేనుండాలి 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 నా పేరుండాలి. ఇది సంఘము చాలా పవిత్రమైంది ప్రియులరా. ఆ పవిత్రమైన సంఘమును ఏర్పరచడానికి ఆయనే భూమి మీదకి వచ్చాడు. ఆయనే బలి అయిపోయాడు. ఆయనే తన స్వరక్తమునిచ్చి ప్రాణం పెట్టాడు. అలాంటి పవిత్రమైన రక్తములో కడగబడాలంటే ప్రభువా నన్ను మీ రక్తంతో కడుగయ్యా అంటే కడగడైనా కడిగాడని మనం భ్రమ చెందటమే. మనకెంత సిద్ధపాటు కావాలి, మనకెంత మారు మనసు రావాలి, మనమెంత పశ్చాత్తాపం రావాలి, మనకెంత నిశ్చయతతో కూడిన మారు మనసు రావాలి. అప్పుడే రక్తం పడిద్ది. యెరూషలేము పట్టణం పాడైపోయిందండి. ఆయనే కావాలని కోరుకుని, ఆయనే కావాలని సంపాదించుకుని, ఆయనే కావాలని మందిరం కట్టుకుంటే ఆ మందిరమును ప్రజల కొరకు ఇస్తే ప్రజలు దాన్ని కాళ్ళతో తన్ని తొక్కి పాడు చేస్తే ఆయనంతటా ఆయన ఇష్టం లేకపోయిన మందిరాన్ని తీసేసుకున్నాడు. మన ఇళ్లలో కూడా జరుగుతుంది ఒక్కోసారి. 70 సంవత్సరాలు యెరూషలేము అన్యుల చేతుల్లో ఉండిపోయింది. నక్కల బొర్లాడిన దేవాలయంలో, నక్కలు బొర్లాడిన దేవాలయంలో, గుంట నక్కలు బొర్లాడిన దేవాలయంలో ఆరాధన లేవు, యాజకులు లేరు, అర్పణలు లేవు, నైవేద్యాలు లేవు, స్తుతి ధూపాలు లేవు. దేవుని కార్యాలను స్తంభించిపోయి యెరూషలేము పట్టణములోనే ప్రజలు లేరు. ఎంత విచారకరం. నేను వచ్చి మీకు బోధించాను కాబట్టి మీకు పాపం ఉంది.
లేకపోతే మీకు పాపం లేదన్నాడు యేసయ్య. యోహాను సువార్త 15:22 నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నేను వచ్చి వారికి బోధించని ఎడల అంటే దేవుడు వచ్చి బోధించని ఎడల. ఇప్పుడు అందరూ సువార్త నాపేయండి, సువార్త నాపేయండి, ఏమండి సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. చూడండి, ఎందుకు సువార్త ప్రకటించమన్నాడంటే ఆయన బోధ నీకు వినపడాలి. అది దేవుడు పెట్టిన రూల్. ఆ బోధ విన్నప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు కొంతమంది, మారు మనసు పొందిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళేమో పరిశుద్ధులు, మారు మనసు పొందిన వాళ్ళ మీద పాపము నేర స్థాపన చేయొచ్చు. నేను వచ్చి వారికి బోధించాను కాబట్టే పాపము నిర్ధారణ అవుతుంది. దేన్ని బేస్ చేసుకుని ఈడు పాపి అని చెప్తాడు దేవుడు? విన్నారా మాటలు? దేన్ని ఆధారముగా నేను పాపినని దేవుడు నిర్ధారిస్తాడు? దేని ఆధారముగా నిన్ను పాపి అని దేవుడు నిర్ధారిస్తాడు తెలుసా? సత్యము. వ్యభిచారం చేశాం కాబట్టి పాపండి, దొంగతనం చేశారు కాబట్టి పాపండి, అబద్ధం ఆడాడు కాబట్టి పాపండి. నేను వచ్చి వారికి బోధ చేశాను. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఓ మనుషులారా, నేను వచ్చి బోధ చేశాను కాబట్టి దీన్ని బేస్ చేసి పాపం. అంటే నా సువార్త అందకపోతే ఏమి లేదు, నా సువార్త అందిందంటే అక్కడ పాపమని నేరారోపణ చేయొచ్చు. దేని బట్టి పాపి? ఒక దానికి లెక్క ఉంటది కదా, ఒక కొలమానం ఉంటుందా లేదా? నీటిని కొలవటానికి కొలమానం, బరువుని కొలవటానికి, నీటిని కొలవటానికి కొలమానం ఏం చెప్పండి? లీటర్లు దాటితే చాలా దూరం ఉందా లేక ఎందుకు వచ్చి మరి క్యూసెక్కులు అయ్యో అంటారు, అది సంగతి ఉంది, దాంతో కొలుస్తారు. బరువు కొలవటానికి కేజీలు. అట్లా ఒక్కొక్క దాన్ని కొలవటానికి ఒక్కొక్కటి కొలమానం ఉందా లేదా? లెంగ్త్ కొలవటానికి ఒక కొలమానం. రే ఆయన అసలు మనం అంచనా వేయలేవరా బాబు, ఆడు అసలు మనకు అందడరా బాబు. ఎందుకు అందడు? ఆడికి ఒక నిర్దిష్టత ఉండదు, ఆడికి ఒక ఖచ్చితత్వం ఉండదు. ఈరోజు గడితే చాలు అనుకునేవాడు, పబ్బం గడితే చాలు అనుకునేవాడు, కాబట్టి ఆడ దొరకడు. కానీ ఒకడు ఉంటాడు అటు మాటకు దొరుకుతాడు, కానీ ఒకడు ఉంటాడు అటు డబ్బుకు దొరుకుతాడు, కానీ ఒకడు ఉంటాడు పలానా దానికి దొరుకుతాడు. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను బోన్లో నిలబెట్టి నిన్ను పాపి అని నేరారోపణ చెయ్యాలి అంటే ఒక కొలమానాన్ని పెడుతున్నాడు. ఆ కొలమానం ఏంటంటే ఆయన బోధ. స్తోత్రం. ఆయన బోధ, అది ఆయన వాక్యం చెప్పటం. ఆ వాక్యం చెబుతుండగా మారు మనసు పొందేవాళ్ళంటే దేవుడికి బాగా ఇష్టం. మారు మనసు పొందకుండా ఆ వాక్యాన్ని ఇష్టానుసారంగా కామెంటరీ చేసి, ఏమండి రకరకాలైనటువంటి కామెంటరీ ఉంటుంది చూడండి. పాస్టర్ ఏంది అట్ట చెబుతాడు, పాస్టర్ ఏంది అట్ట ఉండడు. ఈ పాస్టర్ మీద ఉన్న కళ్ళు మన మీద రావండి అసలు. ఇప్పుడు ఈ వాక్యం ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. అందుకు పందుల ముందు ముత్యములు. ఇప్పుడు నువ్వు పందివో మరేందో ఆలోచన చేయి. దేవుని వాక్యము చెప్పినప్పుడు సిట్రైట్ అయ్యి అప్పటికప్పుడు రెడీమేడ్గా నీ జీవితాన్ని మార్చుకునే స్థితి నీకుంటే నువ్వు ఒరిజినల్ గొర్రెవు. గొర్రె బురదలోకి వెళ్ళదండి, గొర్రెకి అవిధేయత ఉండదండి. కాపరి ఇటు పోతే అటు పోదండి. గొర్రె ఖచ్చితంగా కాపరి అంటే పోయింది. అందుకు గొర్రెలకు మంచి కాపరి. సాధు జంతువుల్లో గొర్రె శ్రేష్టమైంది. దానికి ఉన్న మంచి లక్షణాలు మరొక దానికి ఉండవు. ఇప్పుడు నీ పద్ధతి దేవుడు చెబుతుంది, ముత్యములు లాంటి మాటలు దేవుని వాక్యం నీకు వినిపిస్తుంది. ఎందుకంటే నిన్ను కొలమానంగా పెడుతున్నాడు. ఊరినే చెప్పట్ల వాక్యం. ఎందుకు సువార్త చెప్పిస్తున్నాడు అంటే వినండి. ఈ రోజున మందిరంలో కూర్చోబెట్టి ఇన్ని గంటలు వాక్యం ఎందుకు చెప్పించాడంటే నీ మీద నేరస్థాపన చేయటానికి. ఎస్, నీ మీద నేరస్థాపన చేయటానికి. ఇంత సమయం వాక్యం ఎందుకు చెప్పానంటే పలానా రోజు పాస్టర్ గారి చేత పలానా వాక్యం చెప్పించా, ఈ వాక్యానుసారంగా నీ నడత మారితేనేమో రైట్ నెంబర్ 1, మారకపోతే మాత్రము ఖచ్చితంగా బోన్లో నిలబెడతా. కాబట్టి దేన్ని బేస్ చేసి దేవుడు తీర్పు చెప్తాడు చెప్పండి? వాక్యము. అది బోధ. నేను వచ్చి వారికి బోధ చేశాను కాబట్టి
పాపము వారి మీద మోపటానికి వీలు దేవుడు మనం దీవించును గాక. కాబట్టి యెరూషలేము పట్టణము పాడైపోయింది, నాశనం చేసేది. నీ జీవితాన్ని పాడు చేయాలని దేవుడు చూసే లెక్కలో ఉండవు. నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశపడాలో నువ్వు ఆలోచించాయి. ఎన్ని సంవత్సరాలు ఉంది యెరూషలేము పట్టణం? 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉంది? 70 సంవత్సరాలు. ఎట్టుంది? నిర్జనము, అందులో జనము లేరు. ఏమైపోయింది? పాడైపోయింది. ఏమైపోయింది? దానిలో నక్కలు ఉన్నాయి. మనము సరిగా సద్వినియోగపరుచుకోకపోతే దానిని ఏదో ఒకటి ఆక్యుపై చేసింది. మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిగా సద్వినియోగపరచకపోతే ఆ ఆత్మీయ జీవితాన్ని అపవాది ఆక్యుపై చేసింది. దేవుడు మనం దీవించును గాక. దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. దేవుడు ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైం మనకి తెలియట్లేదు కనుకనే దేవుని విషయంలో మనం అలక్ష్యంగా ఉంటాం. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, పరిచర్య విషయమైనా, దేవుని దగ్గర ఉండే విధేయతైనా, యథార్థతైనా సమస్తమును దేవుడు లెక్క కడతాడు. నీ ముందుకు దేవుడు తీసుకొచ్చిన ప్రతి భాగమునకు లెక్క ఉంటుంది. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చావంటే నీకు ఒక లెక్క కట్టబడింది. ఆ టైం దాకా నేను నిన్ను చూస్తా. ఇవి నేను మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నా. అన్నీ ఇంపార్టెంటే. బైబిల్ ఖచ్చితంగా చదవాలి, ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి, పవిత్రమైన నడక ఉండాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో కానుకలు అర్పించాలి, దేవుని మందిరమునకు సంబంధించిన ప్రతి పనిలో నీ యొక్క భాగస్వామ్యం ఉండాలి. ఇందుకు నీకు టైం ఇచ్చాడు. ఇందుకు దేవుడు నిన్ను మందిరంలోకి తీసుకొచ్చాడు. ఇది ఎప్పటి వరకు అంటే నేను మీకు చెప్తా, ఒక మనిషి దేవుని మందిరంలోకి వచ్చినాక రఫ్గా దేవుని లెక్క ప్రకారం 10 సంవత్సరాలు చూస్తానని అనుకున్నాడు అనుకోండి. ఈ 10 సంవత్సరాలలో నీకు ప్రతిదానికి కాలం ఉంటుంది. పరిచర్యకు ఒక కాలం ఉంటుంది, టైం ప్రకారం వస్తున్నావో లేదో ఒక కాలం ఉంటుంది, సేవకుని చూసే విధానం కాలం ఉంటుంది, బైబిల్ చదివే దానికి ఉంటుంది, ప్రార్థన చేసుకునే దానికి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ దేవుడు 10 సంవత్సరాలు ఏం పెట్టాలా? టిక్ పెట్టాలా. అన్నిటికీ టిక్ పడితే నిన్ను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తాడు. ఆ టిక్లో ఏదైనా ఒకటి 4-5 అట్లా రాంగ్ పడ్డాయి అనుకో, నిన్ను పూర్తి కిందకి నెట్టేసేస్తాడు. చెప్పలేము. నువ్వు ఒక మందిరం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ లోకం పట్టుకొని తిరగవచ్చు. అందుకన్నాడు అతని స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరమైంది. ప్రభువులోనికి రాకముందు నువ్వు చేసిన పాపాలు కొన్నే, ప్రభువులోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయావంటే ఆ పాపాలకు లెక్క ఉండదు అసలు. కాబట్టి ప్రతిదానికి టైం. అందుకు నేను మీకు చెప్పా, ఇయర్స్ ఎందుకు చెప్తానంటే నాకేదో తెలుసు అని చెప్పట్లా. ప్రతిదీ కాలం దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం కోరుకుంటే 1000 సంవత్సరాలకి దాన్ని బాగు చేసుకున్నాడు. బాగు చేసి ప్రజలకు ఇచ్చాడు, బాగా చూసుకోండి అయ్యా అని. ఆ ప్రజలు దాని ఇలువ తెలియక బురద కాళ్ళతో తొక్కి దాన్ని పాడు చేస్తే హెచ్చరించి 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 చేసేది లేక దాన్ని అన్యులకు అప్పచెప్పాడు. మళ్ళీ తిరిగి రావటం అంటే కష్టమా? తేలిక? అది చాలా కష్టం. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, దేవుడా దేవుడా దారి చూపే దేవుడా, ఏ చేయుతలే శూన్యంలో ప్రాణంలో ప్రాణ
దైవమా. ఏ తోడు లేని నా జీవితంలో నీ ప్రేమ నాకు తోడైనా, ఏ నీడలేని నా గమనమందు నీ జ్ఞాపకాలే ఆలంబనం. మనిషిగా పుట్టిన మచ్చలేని దైవమా, నీ ప్రేమలోనే నా జీవితం. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. నీ ప్రేమ నాకు కరువైన నాడు అల్లాడిపోద ఈ జీవితం. చిలనైన నన్ను కలతోటి నింపి మలిచావు దేవా నీ రూపుగా. ప్రేమగా చాలిగా ఆదరించే దైవమా, నీ ఆజ్ఞానందే నా జీవితం. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. దేవుడా దేవుడా దారి చూపే దేవుడా, ఏ చేయుతలేని శూన్యంలో